యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధులైన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా సంతోషం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మరి మన ఇటీవల కాలంలో వృద్ధాప్యంలో కూడా చాలా చక్కటి పాటలు పాడిన మార్తమ్మ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా బృందంతో కొంతమందితో కలిసి ఆవిడ పాటలు వినడం, అలాగే ఆవిడ మాటలు వినడం కూడా జరిగింది. అయితే వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం నాకు ఎదురైంది. అది ఖచ్చితంగా మీ అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేను 7:30 ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఈలోపు వెళ్ళేటప్పటికే ఆవిడ ప్రార్థనలో ఉందని నేను వినడం జరిగింది. చాలా సామాన్లు పట్టుకొని, చాలా వస్తువులు పట్టుకొని ఆవిడ కోసం వెళ్ళినప్పటికీ మేము వచ్చామని తెలిసిన ప్రార్థన అయ్యే వరకు, అంటే దరిదాపుల్లో 8:40 వరకు ఆవిడ బయటికి రాలే. ఆ 8:40 వరకు మేము వెళ్ళిన వాళ్ళందరం ఎదురు చూసి ఆవిడ రాగానే ఖచ్చితంగా మరి ఎందుకు మేము ఎక్కడి నుంచో ప్రయాసపడి ఆవిడ కోసం వచ్చామైనా ఆవిడ ఎందుకు రాలేదన్న సందేహం నా మనసులో వచ్చి, ప్రార్థనలో నువ్వు ఎందుకు లేచి బయటికి రావు అని నేను ఒక ప్రశ్న ఆవిడ అడిగితే ఆవిడ ఒక చక్కటి సమాధానం ఇచ్చింది. ఖచ్చితంగా ఈ సమాధానం మీ అందరికి తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన విలువ అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఇది వింటారని ప్రభు పేట కోరుకుంటున్నాను. మధ్యలోంచి రావా నువ్వు? పిలిస్తే రావా? ఎవరు వచ్చినా రావా? ఎవరు వచ్చినా రాదు. ఎందుకు రావు? ఎందుకని? అది నేను ప్రార్థనకి వెళ్ళకోకుండా అయితే మీతోను ఓ పావు గంట లేదా ఒక అరగంట ఆలస్యమైనా వెళ్తాను. నేను ప్రార్థనలోంచి లెగిసిపోయాను. నేను ప్రార్థనలోంచి పాటలు పాడేటప్పుడైనా, వాక్యం చెప్పేటప్పుడైనా లెగిసిపోయాను అనుకోండి. నేను లెగిసిపోవటంలోను, నేను మీ దగ్గరికి రావటంలోను, మధ్యలో లెగిసిపోవటంలోను, ఈ మండల కాలం ప్రార్థనలోను నాకు ఈ ఈ ఈ ఈ యొక్క ఈ సంవత్సరంలో ఈ మండల కాలం ప్రార్థనలో లేకపోతే ఈ 2024 సంవత్సరంలో నా జీవితంలో నాకు ఏదో మేలు దాశాడు దేవుడు. ఆయుషో ఆరోగ్యమో ఏదో ఒకటి. మరి ఈ దీవెని ఇయ్యాలే వచ్చింది లేదా వచ్చేసింది అన్న సంగతి నాకు తెలదు. అని నేను లెగిసి వెళ్ళిపోయాను. నేను లేచి ఇంటికి వచ్చేసాను. ఇదిగో నాయన, నీ కుమార్తె ఈ స్థలంలో లేదు, మరి నువ్వు పంపించావు ఈ ఆశీర్వాదం లేకపోతే ఈ దీవెన, మరి ఆవిడ లేదు, నేను ఎవరికి ఇవ్వనని పట్టుపట్టాను. మంచి మంచి ఆలోచన, గ్యారెంటీగా చెప్తాను. చాలా మంచి నమ్మకం. దేవుడు ఇంకా నేను దీవించాలి, నీ ఆశీర్వాదం నీకు దేవుడు ఇవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యం జాగ్రత్త.